తంత్రజ్ఞానం యంత్రజ్ఞానం ఎక్కువైంది. అందువల్ల మనం ప్రగతి పథంలో దూసుకుపోతున్నాం, రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాం. ఇలా ప్రపంచమంతా మాధ్యమాలు, వార్తాపత్రికలు నా అభిప్రాయంలో అనవసరమైన ప్రసంగాల్ని పనిగట్టుకొని ఈ వార్తాపత్రికలు, మాధ్యమాలు, టీవీలు అందరికీ చూపిస్తున్నాయి. నిజంగా కటు సత్యం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రజానీకం రోగాలతో తలమునకలై ఏం చేయాలో దిక్కు తెలియక, దశ తెలియక కొట్టుమిట్టాడుతున్నాం. ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏ పత్రిక, ఏ టీవీ ఎవరు ముందుకు వచ్చి గట్టిగా చెప్పట్లేదు. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వయసున్న వాళ్ళందరూ ఏదో ఒక రోగంతో బాధపడుతున్నాం అని చెప్పుకోవడానికి మనకు ధైర్యం లేదు. గడిచిన 50 సంవత్సరాల్లో మానవ జాతిలో ఉన్న రోగాలు అన్నీ ఇన్ని కావు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఉన్న ప్రాబ్లంని గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. మనల్ని మనం మోసపోసుకొని ఎంతవరకు అంటే 100కి 20 మంది బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నా ఇది ఎందుకో జరుగుతుంది అనుకొని 100కి 18 మందికి క్యాన్సర్ వస్తుంది బాధపడుతున్నా కానీ ఏమో తెలియదు అని 100కి 48 మంది రాత్రిపూట నిద్రపోవట్లేదట. అంటే సగానికి సగం జనాలు నిద్ర లేక తల్లాడుతున్నారు. అంటే ఇలా ఆరోగ్యకరమైన భయంకరమైన విషయాల్ని గురించి చెప్పుకోలేని మూర్ఖ స్థితిలో మానవ జాతి ఉంది. చిన్న పిల్లలు 8 సంవత్సరాల పిల్లలకి డయాబెటీస్, ఇలా లేనిపోని రోగాలు, అంటే మనకు ఉండాల్సిన అవసరం లేని ఈ రోగాలన్నింటినీ వెనక వేసుకొని నెత్తికి పెయింట్లు పూసుకొని బాగున్నామని సినిమాలు చూపించుకుంటూ రియాలిటీ షోస్ల మీద జీవనం చేస్తున్నాం. ఇంత భయంకరమైన హిపోక్రాటిక్ కండిషన్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఎప్పుడూ లేదు ప్రపంచం. అండ్ దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. ఇంత భయంకరమైన రోగాలు ఎందుకు వస్తున్నాయి మన మానవ జాతికి అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి, మీ రోగాల్ని ఉపశమనం చేసుకోండి అని మొత్తం దాదాపుగా 30 ఉన్నాయి రోగాల లిస్టులో. ఇది బాగా కాదు అని డిక్లేర్ చేసుకొని డయాబెటీస్ బాగా కాదు, బీపీ బాగా కాదు, థైరాయిడ్ బాగా కాదు, రొమాటిజం బాగా కాదు, ఎస్ఎల్ఈ బాగా కాదు, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఇలా వరుసగా ఏ రోగం బాగా కాదు ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉండేవి. మళ్ళీ ఇది ప్రగతి, అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అని మళ్ళీ పక్కన పెద్దగా పేపర్లలో రాసుకోవడం. ఇంత నిక్కచ్చిగా మనల్ని మనం విశ్లేషణ చేసుకోలేకపోవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ అవుతున్నాయి. ఎప్పటికీ ఈ మోసాన్ని మనం దూరం చేసుకుంటాం. సమ్వేర్ సమ్వన్ హ్యాస్ టు డూ సంథింగ్. మన తప్పులను మనం ఒప్పుకోవాలి. తప్పుదారిలో ఉన్నామని ఒప్పుకుంటేనే నిజమైన దారి కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఇప్పుడు ఏమిటంటే అంతా బాగుంది అనుకుంటున్నాము. ఇది తప్పు అని ఒప్పుకుంటే కదా నిజమైన దారి వెతికేదానికి. అంటే డయాబెటీస్ వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో, కొన్ని రోజుల తర్వాత ఇన్సులిన్ వేసుకో, కొన్ని రోజుల తర్వాత కిడ్నీ పోతుంది, డయాలిసిస్ చేసుకో, ఇంకొద్ది రోజుల తర్వాత కిడ్నీ పూర్తిగా పోతుంది, ట్రాన్స్ప్లాంట్ చేసుకో, తర్వాత ఇమ్యూని ప్రాబ్లం వస్తాయి, నెలకు 30,000 ఖర్చు పెట్టు. దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్. అరే ఇది తప్పు అని ఒక్కరూ మాట్లాడటం లేదే. ఈ రోగం ఎందుకు రావాలి, రాకుండా ఉండొచ్చు అని ఎవరు ఆలోచించట్లేదు.
సో ఇలాంటి విషయాలు, ప్రతి ఒక్క రోగ సంబంధమైన విషయాలు మనం ఆహారానికి రోగాలకు సంబంధం ఉందని గట్టిగా చెప్పుకోవాలి. ఇంకా అంతకంటే సంబంధం ఇంకేమీ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇన్ని రోజులు గడిచిన 40-50 సంవత్సరాలు ఈ రోగాలన్నీ, ఇన్ని రోగాలు వచ్చాయి, ఇంతమందికి వచ్చాయి, చిన్నపిల్లలకు వస్తున్నాయి. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాం మనం ఇది తప్పు అని ఒప్పుకోకుండా ఉండేదానికి? అంటే వ్యవస్థ ఆ విధంగా ఉందన్నమాట. వ్యవస్థ ఒప్పుకునేదానికి రెడీ లేదు. ఎందుకంటే దీనిల మీదనే అంత వ్యవస్థ కట్టుకొని కూర్చున్నాం. పాలు, చక్కెర, సారాయి, బియ్యము, ఫర్టిలైజర్సు, వీళ్ళే అందరినీ శాసిస్తున్నారు. ఇది సింపుల్గా మీకు అందరికీ అర్థం కావాల్సిన విషయం. దీంట్లో పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ లేవు. స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ దిస్ ఈస్. అంటే మీరు తింటున్న పదార్థాలకు మీకున్న రోగాలకు నేర సంబంధం ఉంది అని మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే మీరు తింటున్న బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, ఈ ప్లాస్టిక్ నూనెలు, ఈ ప్లాస్టిక్ పాలు, ఆ ప్లాస్టిక్ బాటిల్స్, ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని మీరు ఆలోచించట్లేదా? మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. నో వన్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. చిన్న చిన్న ఇబ్బందులకు కూడాను మీరు తింటున్న తాగుతున్న పదార్థాలే కారణమని మీరు ఆలోచించాలి. జాగ్రత్తగా వినండి. మీకున్న రోగం పెద్ద రోగం ఏమీ కాదు. నాకు ఎస్ఎల్ఈ ఉంది, నాది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లము అని అనుకోకండి. అలా అనుకుంటే అది బాగా కాదు. అఫ్కోర్స్ మీ తప్పు కాదు అది. ఈ డాక్టర్లు చెప్పారు, ఈ మాధ్యమాలు చెప్తున్నారు, ఈ టీవీ వాళ్ళు చెప్తున్నారు, ఈ తజ్ఞులు చెప్తున్నారు. అందువల్ల మీరు నాకు పెద్ద ప్రాబ్లం ఉంది, నా ఎస్ఎల్ఈ బాగా కాదంట, నాకు న్యూరో ప్రాబ్లం ఉందంట, నాకు సీకేడీ ప్రాబ్లం ఉందంట, ఇలా లేనిపోని పేర్లన్నీ మీ తలల మీద నూరిపోస్తున్నారు. చివరికి మీ దేహంలో ఉన్న 5-6 అంగాల్ని శుద్ధం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా అవుతాయి. మీ దేహంలో ఉండేది ఇంతే అంగాలు, ఏమి లేవు అక్కడ. మూత్రపిండము, కాలేయము, మెదుడు, ప్లీహము, జీర్ణనాళము, రక్తము, ఇలా కొన్ని అంశాన్ని దేవుడు కూర్చాడు. అద్భుతంగా కూర్చాడు. అతి సంక్లిష్టము, సంకీర్ణము, దాని లోపల ఏమేమో జరుగుతున్నాయి. దాన్ని అర్థం చేసుకునేదానికి కొన్ని కోట్ల మానవ జన్మలు కావాలి. బట్ ఈ అంగాన్ని ఆ రోజు శుద్ధం చేసుకుంటే ఈ రోగాలు మీ దేహంలో ఉండేదానికి వీల్లేదు. చాలా సింపుల్. ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం, పిష్ట పదార్థం మెల్లిమెల్లిగా పొరలుగా దేవుడు అమర్చాడు. ఈ పీచు పదార్థంలో 2 రకాలు ఉంది. కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం. ఏ దాంట్లో? నీళ్ళల్లో కరిగేది, నీళ్ళల్లో కరగనిది. సో నీళ్ళల్లో కరిగిన పీచు పదార్థం ఈ ధాన్యాలను తిన్నప్పుడు మీ రక్తంలో కూడాను వస్తుందన్నమాట. పీచు పదార్థం పొట్టలోనే, పేగుల్లోనే ఉండదు. పొట్టలోనే, పేగుల్లోనే మిగిలిపోయేది కరగని పీచు పదార్థం. అంటే ఈ పీచు పదార్థం 2 రకాలుగా ఉండటం మన అదృష్టం. రక్తంలో తిరుగుతూ ఆ పీచు పదార్థ లక్షణం, గుణతత్వం బట్టి వేరే అంగాల్ని శుద్ధం చేసుకుంటూ వస్తాయన్నమాట. మీరు సామెలు తిన్నప్పుడు ఆ పీచు పదార్థం మీ నిర్నాళ గ్రంథుల్ని శుద్ధం చేస్తుంది. అరికలు తిన్నప్పుడు రక్తంలో ఉన్న అంశాలని శుద్ధం చేస్తుంది. కొర్రలు తింటే శ్వాసకోశాలని, నరాల్ని శుద్ధం చేస్తుంది. అండుకొర్రలు తింటే మీ పచననాళము, నిర్నాళ గ్రంథులు, నరాల్ని కూడా శుద్ధం చేస్తుంది. ఊదలు తింటే మీ కాలేయము, మూత్రపిండము, మెదడు, ఇలాంటి అంగాల్ని శుద్ధం చేస్తుంది. అంటే పెద్దగా పనులు జరుపుతున్న ఈ అంగాల్ని
ఆ రోజు శుద్ధం చేయటం అనేది ఆరోగ్యానికి మొదటి మెట్టు. మనం ప్రస్తుతం ఇన్ని రోజులు గడిచిన 40-50 సంవత్సరాలు తింటున్న పదార్థాల్లో ఈ శుద్ధం చేసే గుణం లేదు. మీరు తాగుతున్న కాఫీలు, టీలు రోగాల్ని ఎక్కువ చేసేదానికి బాగా డిజైన్ చేసిన పదార్థాలు. వెరీ సింపుల్. కాఫీలో కెఫీన్ ఉంది, పాలల్లో హార్మోన్లు, యాంటీబయాటిక్లు ఉన్నాయి. చక్కెర ప్రపంచంలో ఏ మనిషి నోట్లోకి వేసుకోకూడదు, చివరకు మనం తయారు చేయాల్సింది. వెరీ సింపుల్ లాజిక్. చివరి ప్రోడక్ట్ని ఫస్టే నోట్లోకి వేసుకుంటున్నాం. ఎందుకు? ప్రపంచంలో మన ఇండియాలోని 48 లక్షల టన్నుల చక్కెర తయారు చేస్తున్నాం. తయారు చేశారు కదా, మీ నోట్లో వేస్తున్నారు. వెరీ సింపుల్. ఆ చక్కెర మనకు కావాల్సిన అవసరమే లేదు. తీపి కావాలా? తాటి బెల్లము, ఈత బెల్లము అని ఉన్నాయి. ఫ్రక్టోజ్ అంశం ఎక్కువ ఉండేది, దాన్ని పూర్తిగా నిర్నామం చేసేసారు. అది తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మీకు ఆరోగ్యంగా ఉంటే మాకు ట్యాబ్లెట్లు ఎలా ఖర్చు అవుతాయి? సో అవన్నీ తీసేసాం. సో ఇదంతా ఒక పెద్ద విషవర్తులం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను మొదటిగా చెప్పొచ్చేది ఏంటంటే, అన్లెస్ మీరు ఈ బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర మీ నోట్లోకి పోకుండా చూసుకోకుంటే ఏ రోగము బాగా కాదు. ఏ రోగము బాగా కాదు. ఇది అందరికీ ఫస్ట్ అర్థం కావాలి. మా తాత తిన్నాడు, మా అబ్బ తిన్నాడు, మీ ముత్తాతలు తినలేదు. వాళ్ళు తింటున్నది నేను చెప్పిన ధాన్యాలే. ఇక్కడే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల నేను చెప్పిందే తింటున్నారు. మేము రీసెర్చ్ చేశాం. ఇవంతా గడిచిన 80 సంవత్సరాల్లో మొత్తం అలా చేసి ఇలా చేసి ఈ కంపెనీలు మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసపుచ్చి తినిపిస్తున్నాయి. ఇంతకంటే సింపుల్గా నేరుగా ఎవ్వరు మీకు చెప్పరు. యాజ్ సింపుల్ యాజ్ దిస్. సో మీ ముందు చాయిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇవి రోగ పదార్థాలు, ఇవి ఆరోగ్య పదార్థాలు. మీకు ఏది కావాలో మీరు నిర్ణయించాలి. సో నాకు ఈ రోగం వచ్చింది ఏం చేయాలి, నాకు ఈ రోగం వచ్చింది ఏం చేయాలి, నాకు ఈ రోగం వచ్చింది ఏం చేయాలి. మీకు సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించండి, రోగాల గురించి ఆలోచించద్దండి. సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని ఆలోచించాలి. అప్పుడు రోగాలు మీ దేహం నుంచి అవంతకవే దూరం అవుతాయి. అంటే మీరు చేయాల్సింది ఇంతే. అంటే మీరు నాకు ఈ రోగం గురించి కాకుండా ఆరోగ్యం గురించి ఆలోచించాలి. చివరికి ముందు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయాల్సిన సూత్రాలు ఏమిటి అని మనం ఆలోచించాలి. ఆ దారిలో ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మనం ఆరోగ్యం మన దేహంలో నింపుకుంటామో అనారోగ్యం అదంతకదే దూరం అవుతూ పోతుంది. సో సింపుల్గా, అఫ్కోర్స్ నువ్వు చెప్పినంత సింపుల్ ఏం కాదు. మాకు ఇప్పుడు కొర్రలు దొరకట్లేదు, అండు కొర్రలు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? వ్యవస్థ ఇప్పుడు బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర దొరికేట్టే చేసి కూర్చున్నాయి. సో మీలో ఈ చైతన్యం రావాలి. నాకు ఈ పదార్థాలు వద్దు, ఈ పదార్థాలు కావాలి అని ఎప్పుడైతే మీరందరూ ఆలోచన చేస్తారో అప్పుడు పదార్థాలు ఉత్పన్నమవుతాయి. అంచెలంచెలుగా దాన్ని నాశనం చేసుకొని వచ్చాం మనం. ఎందుకంటే అది మాకు వద్దు అని చెప్తున్నాం. మాకు నువ్వులు వద్దు, అరికలు వద్దు, స్వామిలు వద్దు. వాళ్ళు పెంచుతూ ఉండేవాళ్ళు 80 సంవత్సరాల క్రితం. కానీ ఎవరు దాన్ని అడగకపోవటం వల్ల అంచెలంచెలుగా వాళ్ళు పెంచడం ఆపు చేశారు. సో ఇప్పుడు మనం అందరం మళ్ళీ అడుగుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ అంచెలంచెలుగా పెంచుతూ మళ్ళీ మనకి ఇస్తారు. వెరీ సింపుల్. సో మీరు రోగ లక్షణాలు, రోగం ఎందుకు వస్తుంది, రోగాన్ని ఎలా బాగు చేసుకోవాలి, ఆరోగ్యం వైపుకి ఎలా ప్రయాణించాలని సూత్రాలని మీరు అవగతం చేసుకునేదానికి, దానిని మీతో పంచుకునేదానికి నేను వచ్చాను. అంతేకాకుండా గడిచిన 20 సంవత్సరాలుగా ఇలా తిరుగుతుండడం వల్ల ఆ అనుభవంతో పట్టి చేశాం. పుస్తకంలో ఉన్నాయి. మీరు సూక్ష్మంగా గమనిస్తే ఈ 5 ధాన్యాలు ఉండేది, అందులో వేరేటి ఏమీ లేవు. అంటే మీకు ఏ రోగం ఉన్నా కానీ
ఎవరిని అడగకుండా మీరు రెండు రోజులు ఈ ధాన్యాన్ని తింటూ 5 పునరావృతం చేస్తే మీకున్న అన్ని రోగాలు బాగవటం మొదలు పెడతాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీకు ఏమీ అర్థం కావాల్సిన పని లేదు అని చెప్తున్నాను. ఈ రెండు రోజుల్లో 5 ధాన్యాలు మార్చి తినండి. అది కిడ్నీ రోగమైనా, హృదయ రోగమైనా, నరాల రోగమైనా, కండ్ల రోగమైనా అన్నిటికీ కావాల్సిందే. అంగాలన్నీ క్లీన్ కావాల్సిందే. ఇప్పుడు కండ్ల రోగం ఎక్కువ ఉంటే దానికి కావాల్సిన ఆహారం కొద్దిగా ఎక్కువ తీసుకోండి అని ఆ పట్టీలో ఉంది. కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉంటే కొద్దిగా సామలు ఊదలు ఎక్కువ తినండి అని ఉంది. జ్వరాలు ఎక్కువగా ఉన్నాయంటే అరికలు ఎక్కువ తినండి అని ఉంది. నరాల సమస్యలు ఉన్నాయంటే మెదడుకు సంబంధించింది కొర్రలు అండు కొర్రలు ఎక్కువ తినండి అని ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. చివరికి ఉండేది 5 ధాన్యాలు. రెండు రోజులు 5 తింటూ ఉంటే అన్ని అంగాలు శుద్ధమవడం మొదలు పెడతాయి. ఆ రక్తంలో ఉన్న ఈ పీచు పదార్థం చెప్పాను కదా, ఆయా ధాన్యాన్ని అన్నిటినీ క్లీన్ చేస్తుంది. అందుకే అన్నీ మిక్స్ చేయకండి అని చెప్పాను. మిక్స్ చేస్తే ఏది సరిగ్గా క్లీన్ కాదు. సో 2 రోజులు అది, 2 రోజులు ఇది, 2 రోజులు అది. కిడ్నీకి సంబంధించిన కషాయాలు, శ్వాసకోశానికి సంబంధించిన కషాయాలు, హృదయానికి సంబంధించిన కషాయాలు అన్నీ పట్టించేశాను. అండ్ ఆఫ్టర్ ఆల్ దెర్ ఆర్ ఓన్లీ 40 or 50 కషాయాలు. అందరికీ దొరికే దాంట్లోనే ప్రయత్నం చేసి ప్రయోగాలు చేశాను. ఇంకా నాకు తెలిసింది కర్ణాటక నుంచి ఆంధ్ర లోపలికి వచ్చే లోపల దాదాపుగా పట్టి చేశాం మేము. 1680 కషాయాలు ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క కషాయం గురించి చెప్పకపోతే పెద్ద పుస్తక గ్రంథాలయాలు కావాలి. బట్ అంత కన్ఫ్యూషన్ అవసరం లేదు. మీకు ప్రాయోగికంగా ఈ 40 కషాయాల్లోనే ఆల్మోస్ట్ అన్ని రోగాలకు సరిపోతున్నాయని. సో మీరు ఆ పుస్తకం తీసుకొని వరుసగా పట్టీలు చేసి వారం మార్చుకొని అన్ని కషాయాలు తాగినా మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు సింప్లిఫై, ఇంకా సింపుల్గా చేసి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. సో కంగారు అవసరం లేదు. నాకే పెద్ద రోగం వచ్చిందని అనుకోకండి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అదే పెద్ద రోగం. నాకు చిన్న వేల్లో తిమ్మురులు వస్తున్నాయంటే అదే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. లోపల కాలేయంలో క్యాన్సర్ ఉంది, లివర్ సిర్రోసిస్ ఉందంటే అది అతనికి పెద్ద రోగం. బ్రెయిన్లో ట్యూమర్ ఉంది అంటే అది అతనికి పెద్ద రోగం. యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది రోజు అంటే అది ఆవిడకి పెద్ద రోగం. సో ఈ రోగం పెద్దది, ఈ రోగం చిన్నది అని ఏం లేదు అక్కడ. ఎవరికి వచ్చిన రోగం వాళ్ళకి పెద్దది. సో అందరికీ రోగం పీడిస్తూనే ఉంటుంది కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా పెద్దదే. సో మీ రోగమే పెద్దది. ఈ డాక్టర్లు మీకు నూరి పోశారు ఇది ఇలా అదలా అని దాన్ని తలలో వేసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు ఆహారం గురించి మాట్లాడటం లేదు. వాళ్ళకి ఆహారం గురించి తెలియదు. దే హ్యావ్ నో ఐడియా. అండ్ ఈ ప్రజెంట్ డే న్యూట్రిషనిస్టులు అందరూ ఈ వెస్టర్నర్స్ చెప్పించిన ఆ న్యూట్రిషన్, స్ట్రాబెర్రీ తిను అంటాడు. మన దేశంలో స్ట్రాబెర్రీ పెరగదు. టెఫ్ తిను అంటాడు, కివి తిను అంటాడు, వాల్నట్ తింటుంటాడు. వాల్నట్ అంటే ఏమిటి మనకు తెలియదు. వీ డోంట్ నో దట్. సో అది మన ఆహారం కాదు. అంటే వీళ్ళందరూ తజ్ఞులు అక్కడి నుంచి నేర్చుకొని ఆ పుస్తకాల్లో చూసి అదే మన మీద వేయబెడుతున్నారు. దట్స్ నాట్ అవర్ ఫుడ్. జాంపండు తినమని ఏ డాక్టరు చెప్పట్లేదు. నువ్వులు తిను అని చెప్పడు, అలసందలు తిని అని చెప్పడు, ఉలవలు తిని అని చెప్పడు. అంటే మన చుట్టుముట్టు ఉన్న ఈ కషాయాలతో, ఈ పదార్థాలతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందని మనం అందరం అర్థం చేసుకోవాలి. సో సింపుల్ షిఫ్ట్. ఈ తజ్ఞులు చెప్పేది వ్యాపారీకరణానికి ముడిపడి ఉంది. నిజమైన ఆరోగ్యం ఇక్కడుంది. ఈ విషయాలు మీరు కూలంకుషంగా, క్లుప్తంగా 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఇంతవరకు మీరందరూ ఆలోచించినట్టుకి తద్విరుద్ధంగా ఉంది అనిపిస్తుంది. ఇంతవరకు మీరు ఆరోగ్యం గురించి ఆలోచించలేదు, అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. మేము ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించాలి అని చెప్తున్నాను.
అంటే ఈ కెమికల్స్ వాడిన పదార్థాల నుంచి మీరు ఫస్ట్ దూరం కావాలి. దానిలను మీరు పండించుకోవాలి. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎట్ట పండించుకుంటాను? మీరు మీ కాంటాక్ట్స్ ఉన్న రైతులకు వెళ్ళి ఈ పదార్థాలు పండించాలి అని ప్రయత్నాలు చేయాలి. ఎవరో వచ్చి చేయరు. డాక్టర్ ఖాదర్ అన్నీ చేయలేడు, వెంకటేశ్వరరావు చేయలేడు. మీరందరూ భాగస్వాములు కావాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మేము. ఈ ఆరోగ్యాన్ని సంపాదించుకునే దారిలో నడిచేదానికి ప్రయత్నాలు చేయాలి. దానికి కావాల్సిన బేస్ ఇన్ఫర్మేషన్, అదే ఫైనల్ అనేది నేను చెప్పట్లేదు. ఇంకా ఎంతోమంది నాలాంటి వాళ్ళు ప్రయోగాలు చేసి ఈ దిశలో పుస్తకాల్ని తయారు చేయాలి. మీకు ఏ అంగాలకు సంబంధించాలని ప్రయత్నాలు చేయండి. దగ్గరగా ఈ 5 ధాన్యాలతోనూ కషాయాలతోనూ ఆల్మోస్ట్ అన్ని రోగాలకు బాగు చేసుకోవచ్చనే నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే గడిచిన 15-20 సంవత్సరాల్లో వందల మంది, వేల మందికి బాగవుతూ వస్తుంది, మేము గమనించాము. అంతేకాకుండా ఈ సామాజిక జాలతాణంలో ఈ విషయాన్ని అందరితో పంచుకోవటం వల్ల ప్రతిరోజు నాకు కనీసం 50 మెసేజెస్ అయినా వస్తాయి. నాకు ఇది బాగైంది, ఇది బాగైంది, ఇది బాగైంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, కర్ణాటక కాదు, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడాను నాకు చాలామంది ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. జస్ట్ కషాయాలు, ఈ సిరిధాన్యాలు, కట్టెగానుగలు. అంటే ఇందులో మనకు కావాల్సిన విషయం ఏమిటంటే ప్రకృతికి సహజంగా ఉన్న పదార్థాల్లోనే నిజమైన ఆరోగ్యం ఉంది. కృతకంగా తయారు చేస్తున్న పదార్థాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నెంబర్ 1 లెసన్. నెంబర్ 2 లెసన్, బియ్యము, గోధుమలు, చక్కెర సేంద్రియంగా పెంచినా కానీ మీకు ఆరోగ్యం దానికి రాదు. అంటే ఈ పదార్థాలు మూలంగా రోగాన్ని కలగచేస్తున్నాయి. అది ఇట్లా పెంచినా అంతే, అట్లా పెంచినా అంతే. 3, ఈ సిరిధాన్యాలని పెంచేదానికి 4 వానలు వస్తే చాలు. కాబట్టి మీరు ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఎరువులు వేసినా వేయకపోయినా ఇబ్బంది లేదు. వాన కట్టి నీళ్ళు నిలిస్తే కదా మీరు అవన్నీ వేసేదానికి అయ్యేది, అది పీల్చుకునేదానికి. అరికలైతే 3 వానలు వస్తే చాలు. మొలక కట్టినప్పుడు ఒకటి, మధ్యలో ఒక వాన, 3 నెలల తర్వాత ఇంకొక వర్షం వస్తే కంకి కట్టేటప్పుడు అది 1 ఎకరానికి 10 క్వింటాల్స్ ఇచ్చేస్తుంది. వద్దన్నా కానీ ఇచ్చేస్తుంది. అంటే 200 లీటర్లు చాలు 1 కేజీకి. కానీ రాగులు, జొన్నలకి 800 నుంచి 900 లీటర్లు నీళ్ళు కావాలి. ఇప్పుడంతా తజ్ఞులంతా ఏం చెప్తున్నారంటే ఇవి కూడా చిరుధాన్యాలే కాబట్టి రాగులకు, జొన్నలకు పోల్చుకుంటున్నారు. కానే కాదు, ఇవి రాగులు, జొన్నల కంటే ఇంకా కఠిన పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లో కూడాను పెంచగలము ఈ 5 ధాన్యాలు. ఇంకా 2 మెట్లు కిందికి. ఇంకా ఆరోగ్య స్థితిని బాగు చేసేదానికి దీనిల కంటే 10 రెట్లు మేలు. మీ జొన్నలు, రాగులు, సజ్జల కంటే 10 రెట్లు మేలు ఇవి. ఎందుకంటే మీరు జొన్నలు, సజ్జలు, రాగులు తింటే మీ డయాబెటీస్ బాగా కాదు, హార్ట్ బ్లాక్స్ కరగవు. అదే ఈ 5 సిరిధాన్యాలు తింటే ఖండితంగా బాగవుతాయి. అందుకే పుస్తకంలో పట్టీలో క్లియర్గా రాశాము, ఈ 5టిని మాత్రమే సిరిధాన్యాలు అంటున్నాం. మిగిలినవి తటస్థ ధాన్యాలు అని చెప్పాము. బియ్యము, గోధుమలు నకారాత్మక ధాన్యాలు, నెగిటివ్ గ్రెయిన్స్, డిసీజ్ గ్రెయిన్స్ అని చెప్తున్నాను. చాలామందికి ఇష్టం కాకపోవచ్చు నేను చెప్పేది, బట్ కటు సత్యం అది. నేనేం చేయలేను దానికి. మీరు ప్రయోగాలు చేయండి, మీకే తెలుస్తుంది. వెరీ సింపుల్. సో ఈ 5 ధాన్యాల్లో ఈ అద్భుతమైన గుణం ఉంది. ఎందుకుంది? పీచు పదార్థం, పిష్ట పదార్థం ఆ అనుపాతంలో ఉన్నాయి. కానీ చాలామంది తజ్ఞులు ఇది హై ఫైబర్ ఫుడ్ అంటున్నారు. ఈ హై ఫైబర్ కాదు,
మీరు ఇన్ని రోజులు తింటున్నది నో ఫైబర్ ఫుడ్ కాబట్టి ఇది హై ఫైబర్ అనుకుంటున్నారు. ఇది నిజమైన సమతులనంగా ఉందన్నమాట. పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం, ఆ రేషియో సింగిల్ డిజిట్లో ఉంటుంది 5 ధాన్యాలకి. వేరే దానికంతా 20, 25, 30, 45. బియ్యంలో అయితే 395 ఉంది, గోధుమల్లో 65 ఉంది. అందుకే అవి సరిగ్గా పనిచేయవు ఆరోగ్యానికి. మీకు ఈ తేడాలు అర్థం చేసుకోవాలి. పర్యావరణానికి పూరకంగా ఉన్నాయి, ఆరోగ్యానికి పూరకంగా ఉన్నాయి. మీ రోగంలో ఉన్న అన్ని కారకాల్ని తీసేదానికి వీలయ్యే అంశాన్ని ఈ సిరిధాన్యాల్లో దేవుడు అమర్చాడు. రోగ కారకాల్ని కూడా దూరం చేసే వీలు ఈ సిరిధాన్యాల్లో ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మీ తలకు వెళ్ళాలి. రోగ కారకాల్ని, మీ రోగంలో ఉన్న రోగ కారకాన్ని, రోగం కాదు, రోగం ఉత్పాదన అయ్యేదానికి కావలసిన కారక అంశాల్ని దూరం చేసేది. రోగం దూరం అయ్యేది చాలా సులభం. రోగ కారకాల్ని తీసేస్తేనే ఆరోగ్యం మీ దేహంలోకి వస్తుంది అన్నమాట. అంటే మీరు మీ పిల్లలు ఈ భోజనాలు చేస్తూ ఉంటే సిరిధాన్యాలతో మీ దేహంలోకి ఆరోగ్యం పుట్టుకొస్తుంది, అనారోగ్యం ఉండనే ఉండదు. ఎందుకంటే మీ దేహంలో ఉన్న అంగాంగాలు ఆ రోజు శుద్ధమవుతాయి. చర్మ రోగాలు ఎందుకు చర్మం మీదకి వస్తున్నాయంటే దేహం తనను తాను శుద్ధం చేసుకొని బయటికి పడేస్తుందన్నమాట. అది చివరి అంగం. లోపల నుంచి తనను తాను శుద్ధం చేసుకోవాలని దేహం ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంది. కానీ మనం తింటున్న పదార్థాల్లో కల్మషాలు ఎక్కువ కావటం వల్ల రోగాలు ఎక్కువ. చాలా సింపుల్, దీన్ని అర్థం చేసుకోండి. రోగకారకాల్ని శుద్ధం చేసే గుణమున్న ఆహార పదార్థాలు ఆకుకూరల్లోనూ పీచు పదార్థం ఉంది. కానీ అక్కడ ఇబ్బంది ఏమిటంటే 100 గ్రాముల ఆకుకూరలు తింటే మీకు దొరికేది 2 గ్రాముల పదార్థం, మిగిలిందంతా నీళ్లు. సో ఆకుకూరల నుంచి మీకు పీచు పదార్థం రావాలంటే ఒక్కొక్కరు 18 కేజీలు, 18 × 2 36 గ్రామ్స్ పీచు పదార్థం కావాలనుకున్నారు. ఒక్కొక్కరు 18 కేజీలు తినాలి. తింటారా మీరు? 18 కేజీలు ఆకుకూరలు ఎవరు తినలేరు. అందుకే ఆకుకూరల నుంచి మనకు పీచు పదార్థం రాదు. ఆ ఆకుకూరలు తినటం వల్ల మన దేహంలో ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ అంటారు. అంటే సూక్ష్మజీవుల్ని ఆహ్వానించేదానికి కావాల్సిన గుణం ఈ ఆకుకూరల్లో, కూరగాయల్లో ఉంది. అంటే రోగ నిరోధక శక్తి కావాలంటే ఈ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ కండిషన్ మన దేహంలోకి రావాలి. ఆ కారణంగా మనం కూరగాయలు, ఆకుకూరలు తినాలి. కానీ మనకి పౌష్టికాంశాలు వస్తాయి, పీచు దొరుకుతుందని తినకూడదు. ఆ క్లారిటీ ఉండాలి మీకు. సో సిరిధాన్యాల్లో ఇవన్నిటినీ చేర్చుకొని పీచు పదార్థం 8% అంటే ఇట్ ఈస్ ఏ డ్రై ఫైబర్. అందుకే నీళ్ళల్లో నానబెట్టి రోజంతా నానబెట్టేయండి. అంటే రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి, ఉదయం నానబెట్టి రాత్రిని వండుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు అర్థమవుతుందా? సో మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల వైజ్ఞానికంగా మీరు వంట వండుకుంటున్నారని. నా దగ్గర కుక్కర్ ఉంది, 3 నిమిషాలు కాదు 10 నిమిషాలు కుస్ కుస్ అని 10 సార్లు కూగిస్తానంటే అదేమీ ఉడకవు, పప్పులు ఉడకవు. మీకు నానబెడితేనే ఆ బియ్యం ఉడుకుతుందన్నమాట. సో నానబెట్టి కుక్కర్లో ఉడకబెట్టాల్సిన పని లేదు. యాక్చువల్లీ బయట మట్టి కుండలోనే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఎందుకంటే పీచు నానిన తర్వాత చాలా ఈజీగా ఉడికిపోతుంది. సో కుక్కర్ లేకుండానే మీరు వంటలు చేసుకోవచ్చు, అద్భుతమైన ఆహారం తయారవుతుంది. అంతేకాదు పలావులు చేసుకోవచ్చు, బిర్యానీలు చేసుకోవచ్చు. మాంసం వేసుకోకుండా వెజిటబుల్ పలావ్, వెజిటబుల్ బిర్యానీ ఈ ధాన్యాలతో అలా నానబెట్టుకొని వండబెట్టుకొని పులియోగర, చిత్రాన్నము, బిసిబెలాబాత్, యూ నేమ్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్. నూడిల్స్ చేసుకోండి, దోశలు చేసుకోండి, ఇడ్లీలు చేసుకోండి, జ్యూస్, సూపు, మీ ఇష్టం.
నాకు పిజ్జా కావాలి, పిజ్జాను చేసుకోండి, దానితో రొట్టె దీంతో చేసుకోండి, పైన చీజ్ వేసుకోకండి, టొమాటో సాస్ వేసుకోండి, కూరగాయల టాపింగ్ వేసుకోండి. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ యూస్ దీస్ గ్రెయిన్స్, యూ విల్ బీ ఓకే. అంటే చిన్నపిల్లలు తినరు అంటే మీరు రుచిగా చేయటం మీ చేతుల్లో ఉంది. హోటల్లో తినిపిస్తారా, తినిపించండి, రిఫైన్డ్ ఆయిల్ నోట్లోకి పోతుంది, ఈ కృతకమైన పదార్థాలు కెమికల్స్ సహా మీ నోట్లోకి వెళ్తూ వస్తుంది. అంటే రోడ్ల మీద పడి పడి తినడే సంస్కృతి మన దేశం నుంచి దూరం కావాలి. ఎప్పుడో బయటికి వెళ్ళి ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు పర్వాలేదు, ఊరికి వెళ్ళినప్పుడు తినవచ్చు. ప్రతిరోజు ఇప్పుడు ఏమైందంటే సిటీల్లో వారానికి 3 రోజులు బయట తినటమే సంస్కృతి అయిపోయింది. విచ్ ఐ సింప్లీ do not approve. అయినంత 99% ఇంట్లో అందరూ వంటలు చేసుకొని తినండి, మీ చేతుల్లో ఆరోగ్యం ఉంది. అంటే నిజంగా ఎప్పుడైతే మానవ సమాజం వంటలు చేసుకోవడం అప్పటి నుంచే రోగాలు మొదలైంది. సో మీ చేతులతో మీరు వంట చేసి మీ పిల్లల నోట్లో పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది మీరు చెప్పగలరు. సో ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నాం మనం? ఫస్ట్ వంటింట్లో పోగొట్టుకున్నాం. కానీ ఎక్కడ వెతుకుతున్నాం? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వెతుకుతున్నాం. నిజంగా ఆరోగ్యం దొరుకుతుందా? అక్కడ మీకు దొరికేది ట్యాబ్లెట్లు, కత్తులు, చాకులు, ఆపరేషన్లు చేస్తారు అంతే, మీకు ఇంకేమీ దొరకదు. సో వంటింట్లోకి వచ్చే పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి మీకు? రైతులు పెంచేవారు. రైతుల్ని మనం పూర్తిగా మర్చిపోయాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు రైతుల గురించి, కృషి గురించి మాట్లాడితే మీరందరూ లేచి వెళ్ళిపోతారు. 5 నిమిషాలు కూడా మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండదు. దట్ ఐఎమ్ 100% షూర్. మీ రోగాల గురించి మాట్లాడాను అనుకోండి, అందరూ గట్టిగా నీకు డయాబెటీస్, పొద్దున్న లేస్తే 128 ఉండాల్సింది 182 ఉంది సార్, అలా డీటెయిల్స్ చెప్తే ఇంకా గట్టిగా వింటారు. కన్ను ఒక కంట్లో ఇట్లా కనిపిస్తుంది, ఇంకొక కంట్లో ఇంకో కనిపిస్తుంది. ఒక కంట్లో ఐఓపి, ఇంట్రాక్యులర్ ప్రెషర్ 28, ఇంకొక కంట్లో 20 ఉంది. దీనికి ఏం చేయాలి సార్? నేను చర్మం మీద సార్ పులుపులు చేపల పులుసులాగా పోతుంది, దీన్ని ఇక్థియోసిస్ అంటారు. పొద్దున్న లేస్తే బెడ్ మీద నుంచి 1.5 కేజీ పులుసులు వేయించేస్తున్నారు. అలాంటి చర్మరోగాలు ఉన్నాయి. ఆ చర్మరోగం అపురూపం అయినా దాన్ని కూడా బాగు చేశాం. ఒక 15 మంది వచ్చారు మా దగ్గరికి. ఇక్థియోసిస్ అంటారు. ఎగ్జీమా, డ్రై ఎగ్జీమా, వెట్ ఎగ్జీమా, వీపింగ్ ఎగ్జీమా అంటారు, అంటే చీము కారుతూ ఉంటుంది. అలాంటివన్నిటినీ పట్టి చేశాం చర్మ సమస్యలు. ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ కనెక్టెడ్. మీరందరూ సావధానంగా, ప్రజ్ఞాపూర్వకంగా దీంట్లో బాగా వహించాలి, లేకపోతే మీ రోగాలు బాగా కావు. అరటిపండు ఇస్తే ఒలిచిపెట్టు అనే స్థితి నుంచి, మీరు మనస్థితి నుంచి బయటికి రావాలి. సో మీరు గట్టిగా మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. వ్యవస్థ పూర్తిగా విఫలమైపోయింది. అంతా వాణిజ్యీకరణం వైపు మళ్ళింది. మీ రోగాల్ని గురించి పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అంతే. ఒక్క రోగాన్ని బాగు చేయట్లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ ఆర్ మోర్ దెన్ 38 డిసీజెస్ దట్ డు నాట్ హ్యావ్ ఎనీ క్యూర్. వాళ్ళే డిక్లేర్ చేశారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్. డయాబెటీస్ లైఫ్ లాంగ్, థైరాయిడ్ లైఫ్ లాంగ్, రుమటిజం లైఫ్ లాంగ్, ఎస్ఎల్ఈ లైఫ్ లాంగ్, నిద్రలేమి, చివరకు నిద్ర రాకలేదు బాబు అంటూ నువ్వు ట్యాబ్లెట్ తీసుకో అంటాడు. ఎన్ని లైఫ్ లాంగ్ తీసుకోండి. ఇప్పుడు 20 సంవత్సరాలు నిద్ర ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు ఐ హ్యావ్ ఇన్ మై క్లినిక్. నా దగ్గరికి వచ్చిన తర్వాత తినిపించి ఇది చేయించి ఈ ట్యాబ్లెట్ని విడిపించామన్నమాట. అండ్ ఇట్ టేక్స్ మినిమం 1 year ఈ అడిక్షన్స్ నుంచి దూరం పడాలి. సో ఇలా అడిక్ట్ అయిన వాళ్ళకి కషాయాలు, కానుగాకు కషాయం, తిప్పతీగ కషాయం, చమురు కషాయం, ఆముదపాకు కషాయం,
తంగడి ఆకు కషాయం. ఈ కషాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అది సిగరెట్టు, కాఫీ, టీ, సారాయి, తంబాకు, ట్యాబ్లెట్లు, ఈ ఔషధి కోసం ట్యాబ్లెట్ తీసుకుంటారు, టెగ్రిటాల్, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రీజియం, ఈ ఫిట్స్ వచ్చే వాళ్ళందరూ తీసుకుంటుంటారు. ఈ ట్యాబ్లెట్ నుంచి బయటపడాలంటే మీరు ఈ కషాయాల్ని సతతంగా 6 నెలలు వారం వారం మార్చి తాగితే దూరం కావచ్చు. చాలామంది ఈ తంబాకు నోట్లో పెట్టుకుని వీళ్ళందరూ బాగు చేసుకున్నారు, వందల వేల మంది బాగు చేసుకున్నారు. దానికి అండుకొర్రలు మూల ఆహారం, 3 పూట్ల 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఇలా చాలా రకాలైన సందర్భానికి సంబంధించి పుస్తకంలో పట్టించేశాం. ఇంకా కొన్ని విషయాలు చేయకుండా ఉండొచ్చు. గమనించాలి, ఆలోచించాలి, ప్రయత్నాలు చేయాలి. నేను గడిచిన 15 సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తూ వస్తున్నాం, ప్రాయోగికంగా చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే మా పాప మొదలుపెట్టింది. మా అమ్మాయి పేరు సరళ అని, అమ్మాయి హోమియోపతి డాక్టర్. షీ హాజ్ ఆల్సో స్టార్టెడ్. ఇలాంటి వాళ్ళు అంటే ధైర్యంగా ముందుకు రావాలి. వేరే డాక్టర్లు వేరే వేరే రంగాల్లో ఉన్న ఈ విషయాల గురించి పట్టించుకోవాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ జస్ట్ లైక్ దాట్. వీ ఆల్ హ్యావ్ టు క్రియేటివ్లీ అండ్ ఎనర్జెటికలీ పార్టిసిపేట్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్. ఇది మన సమాజం, మనమే చేసుకోవాలి. ఖాదర్ బాధ్యత కాదు ఇది. ఐఎమ్ ఓన్లీ సజెస్టింగ్ ద పాత్. ఐ హ్యావ్ డన్ దిస్ మచ్. ఇంకా నేను బతుకున్నంతకాలం దీని గురించి పాటు పడతానని చెప్పేదానికి నాకేమీ ఇబ్బంది లేదు, గట్టిగా చెప్తాను నేను. కానీ మీ అందరి బాధ్యత ఉంది అని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ యంగ్ పీపుల్, ప్లీజ్ స్టార్ట్ లుకింగ్ టువర్డ్స్ దిస్. If you are old people, you better do something about this. You better do something about this. ఎందుకంటే మీ పనులన్నీ అయిపోయి ఉంటాయి, ఏదో అది ఇది అనుకోకుండా నిజంగా సమాజానికి కావలసిన అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఆరోగ్యం లేకుంటే సమాజం నిజంగా సమాజమే కాదు. దట్ వీ కెన్ సీ ఇన్ ద వెస్ట్రన్ వరల్డ్. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, పాపం. వాళ్లకు ఏమైనా సహాయం చేయొచ్చా అని మనం ఆలోచించాలి. వాళ్ళకి ఎలా సహాయం చేయగలం? మనం ఈ రోగాల్ని పూర్తిగా నయం చేసుకొని ఇక్కడ ఒక దారి ఉంది చూడండిరా పిచ్చోళ్ళారా, మీరు పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారు అని చెప్పేదంత స్థితికి మనం ఎదగాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్. లెట్ us షో ద వరల్డ్ దట్ వీ కెన్ రియలీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్. అది నా ఆశ. దానికి మనం అందరం కలిసి పనిచేయాలి. ఐ కెనాట్ డూ ఇట్ అలోన్. అందుకే ఊర్లు తిరిగి చెప్తూ వస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మొన్న మిర్యాలగూడెం వెళ్ళాం. అక్కడ వరి పెంచకండి బాబు, సిరిధాన్యాలు పెంచండి అని చెప్పారు. వరి నుంచి సిరికి వెళ్దాం అంటున్నాను. సో అందరం కలిసికట్టుగా పని చేసుకోవాలి. మన రోగాల్ని మనమే బాగు చేసుకోవాలి. ఎందుకంటే సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ అస్. వ్యవస్థ మనల్ని పూర్తిగా తప్పుదారిలో తీసుకెళ్తుంది అనే దాంట్లో రెండో మాట లేదు. మనకు బాగా కావట్లేదు రోగాలు. మన చిన్నపిల్లలకి పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి, పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. సో వీ బెటర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. మన నోట్లోకి పోతున్న ప్రతి ముద్దలో ప్రతి చుక్కలో ఆరోగ్యం ఉంది అని మీరందరూ ఆలోచించాలి, నమ్మాలి. నమ్మేదానికి కొన్ని ప్రయోగాలు చేయాలి. ఇప్పుడు కాఫీలు టీలు ఆఫ్ చేసి ఈ కషాయాలు తాగితే 100 మంది ముసలి వాళ్ళు రాత్రి పడుకొని ఉచ్చల కోసమని 3 గంటలకి 2 గంటలకు లేచేవాళ్ళు మొత్తం హ్యాపీగా 10 గంటలకు పడుకొని 5 గంటల వరకు నిద్రపోతున్నారు. అంటే ఆ ప్రయోగం చేస్తే కదా మీకు తెలిసేది. అబ్బా నాకెందుకులే, పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకొని లేచినప్పుడు అలా పోయి ఉచ్చలు పోసుకొని మళ్ళీ బెడ్లో పడుకుంటాను. అండ్ దాట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్.
అంటే మనం చూసారా, మన కల్చర్ మారిపోయింది. అంటే ఇంట్లో బెడ్రూమ్లో టాయిలెట్ కట్టుకోవడం పెద్ద పెద్ద సోషల్ స్టేటస్ లాగా తయారు. మీ ఇల్లు కట్టారు, ఎన్ని బెడ్రూములు ఎన్ని బాత్రూములు ఉన్నాయని అడుగుతున్నారు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఈస్ బికమ్ ఎ బిగ్ థింగ్. అదేమిట్రా బెడ్రూమ్లు బాత్రూములు అని ఎవడో ఆలోచించట్లేదు. పడుకున్న చేటేంటి బాత్రూములు ఉండకూడదు, దూరంగా ఉండాలి. దూరంగా ఎందుకు లేవంటే మనం పట్టుకోలేకపోతున్నాం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇలా ఆలోచించగలగాలి మనం. సో ఇవన్నీ విషయాలు మీరు ఆలోచించండి. జాగ్రత్తగా మీ వంటింటిని మీరు నిభాయించండి. రోగాలు అవంతకవే దూరం అవుతాయి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ అన్ని రోగాలు దేహం నుంచి దూరం అవుతాయని మేము గమనిస్తున్నాం. అది హెచ్ఐవి ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ మీ రోగాలు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటి పిచ్చి పిచ్చి రోగాలన్నీ బాగవుతున్నాయి. పట్టి చేసాం 40 రకాల. సో ఆ పుస్తకాలు తీసుకోండి, చదవండి, గమనించండి. మీ ఇంట్లో ఉన్న రోగాల్ని దూరం చేసుకోండి. డబ్బులేం అవసరం లేదు దీనికి, బట్ మీ శ్రమ కావాలి, మీ పార్టిసిపేషన్ కావాలి. కొర్రలు లేవంటే కొర్రలు పెంచేట్టు చేసుకోవాలి. అండుకొర్రలు దొరకట్లేదంటే రైతులకు వెళ్ళి ప్రోత్సహించాలి. వాట్ వీ నీడ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. సో ఇంత చెబుతూ ఇంకా ఒక 15-20 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అందరూ గమ్మున కూర్చోగలమా? ఆలోచించగలమా? ఆలోచించే, అరే దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం, వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఎవ్వరు ఏమీ చేయట్లేదు అనేది గ్యారంటీ. రోగాల గురించి ఎవరు ఆలోచించుతున్నారా? ఆరోగ్యంగా ఉండేదానికి లేదు, డబ్బులు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం అందరం. ఏదో కనిపెట్టాను, ఇది కొనుక్కోండి, ఇది దీనికి అవుతుంది అని. కానీ మనకు కావాల్సింది ఆరోగ్యంగా ఉండేదానికి కావాల్సిన సూత్రాలు కనిపెట్టుకోవాలి. సో ఆ దిక్కులో మీకు నేను చెప్పాల్సింది ఇంతే. కృతకంగా పెంచబడుతున్న పదార్థాల నుంచి దూరం కండి. సహజంగా ప్రకృతిలో పెంచే పదార్థాల్లో మన ఆరోగ్యం ఉంది, దాంట్లో పెంచేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి, అది సరిగ్గా దొరకట్లేదు, వాళ్ళు కలబరికి చేస్తున్నారు. ఇవన్నీ ఈ మార్కెట్ ఎకానమీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్. దాన్ని మనం నిదానంగా, ఓపికగా, మెల్లిగా మార్చుకోవాలి. These are all the problems we are going to face in this transition. ఈ మార్కెట్ ఎకానమీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయని. We need to change. No one will come and do things for you. మనమే చేసుకోవాలి ఇవన్నీ. We need to do these things. In fact, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ విషయాలు తెలిసినప్పుడు ఎవరు చేస్తారు ఇంత పని అని. సో ఫస్ట్ నేను అమెరికా వదిలిపెట్టి వస్తే అరికలు, సామెలు, ఊదులు, కొర్రలు అనే పదార్థాన్ని పెంచితే ఫస్ట్ కొద్దిగా, తర్వాత చూసుకుందామని ఆలోచించి ఫస్ట్ వెనక్కి వచ్చి దాన్ని పెంచడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ గుప్పెడు తీసుకొచ్చి తర్వాత ఒక 10 మంది రోగులను పట్టుకొని వచ్చి ఇచ్చి బాగు చేయడం మొదలుపెట్టారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇమాజిన్ ఇఫ్ ఐ వర్ టు సిట్, అయ్యో ఇంత పని ఎవడు చేస్తాడే బాబు అని అక్కడే కూర్చున్నాను. బట్ ఐ డిడ్ వాట్ ఐ డిడ్. అక్కడి నుంచి వదిలేసి ఇది చేయనే చేయని, ఎవరు చేయరు, ఇంకా నో వన్ విల్ డూ. నేను చేయకుంటే ఎవరు చెయ్యరు అనే గట్టి నమ్మకంతో వచ్చి ఇంత పని చేసుకుంటూ కూర్చున్నాను. నాట్ ఓన్లీ మీ, అఫ్ కోర్స్ నా భార్య ఎంతో సహకారం అంటే అంత ఇంత కాదు. సో అందుకే ఆవిడని దేవత అని పిలుస్తూ ఉంటాను. బికాస్ జనరలీ వీఆర్ ఫైటింగ్ ఫర్ స్మాల్ థింగ్స్. ఇంత పెద్ద విషయం మొత్తం అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు వెనక్కి రావట్లేదు.
అలాంటిది ఇక్కడికి వచ్చి పల్లెలకి వెళ్ళాలి, ఇదన్నీ పనులు చేయాలని చెప్పి పిచ్చోడు నువ్వు, అయినా పర్వాలేదు పద ఏదో ఒకటి చేద్దామని వచ్చేస్తుంది. సో అందరూ జాగ్రత్తగా మీ చేతుల్లోకి మీ ఆరోగ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు దారి ఉంది, దారి దొరికింది. దానికి తోడు ఆంధ్ర ప్రజలకి మొదటిసారిగా సాక్షి రాంబాబు గారు పుస్తక రూపంలో పరిచయం చేశారు. దాని నుంచి ఉధృతంగా విస్తారంగా ప్రచారానికి వెంకటేశ్వరరావు గారు గట్టిగా పూనుకున్నారు. అప్పటి నుంచి గడిచిన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాల గురించి చాలా ఎక్కువగా ప్రచారం చేసి దానికి దోహదపడిన వెంకటేశ్వరరావు గారికి, సాక్షి రాంబాబు గారికి నా ధన్యవాదాలని తెలుపుకుంటూ, దానికి తోడు అవిశ్రాంతంగా పనిచేస్తున్న తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం కూడాను ఇందులో తమ చేయూతనిస్తోంది. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలను తెలుపుతూ, ఈ 2 పుస్తకాలు పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని అప్డేట్ చేస్తూ వస్తున్నాం. ఇంకా ఒక 6 నెలల్లో మళ్ళీ ఇది అప్డేట్ అవుతుంది. అందరి అనుభవాల్ని క్రోడీకరించి మళ్ళీ రాసుకుంటూ వస్తున్నాము. అందరూ విషయాల్ని గమనించండి. మీ ఆరోగ్యాల్ని మీరు సరిచేసుకోండి. మీ నోట్లోకి వెళ్తున్న పదార్థాలని గమనించండి. సో ఇది పెద్ద మార్పు కావాలి. ఇది ఉద్యమం కాదు. ఇక్కడ ఎవరు లీడర్స్ లేరు. దెర్ ఈజ్ నో లీడర్ హియర్.